అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిందండి మనకి. ఈ సమ్మర్ సీజన్లో మనకి యూజువల్గా అయితే కనుక యాసిడిటీ ప్రాబ్లం అనేది, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకనేసి అంటే కనుక మనకి ఈ సమ్మర్లో ఈ ఫుడ్ ఇంటేక్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. వాటర్ ఇంటేక్ అంటే లిక్విడ్ టైప్ ఆఫ్ ఫుడ్ అని ఏదైతే ఉంటుందో అది వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటుంటాం. సో యూజువల్గా మనకి ఈ సమ్మర్లో ఏమవుతుందంటే మనకి మన బాడీలో ఆల్రెడీ టెంపరేచర్ అనేది రైజింగ్లో ఉంటుంది. సో మనం బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్స్ కానివ్వండి, మసాలా కంటెంట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా తీసుకుంటే కనుక ఈ మసాలా ఫుడ్స్ అనేటివి మనకి ఏమవుతుందంటే ఈ సమ్మర్లో డైజెషన్ ప్రాసెస్కి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మనకి మనము ఫుడ్ ఇంటేక్ అంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే మన ఫుడ్లో యాసిడ్ సీక్రెషన్స్ అనేవి మన బాడీలో నుంచి యాసిడ్ సీక్రెషన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఈ యాసిడ్ సీక్రెషన్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇండైజెషన్ కిందకి కన్వర్ట్ అవుతుంది. అలా మనం స్పైసీ ఫుడ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు అది మనకి అసిడిటీ కిందకి, గ్యాస్ట్రైటిస్ కిందకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈ గ్యాస్ట్రైటిస్ కిందకి ఫామ్ అయినప్పుడు మనకి ఈ మోషన్స్ అవ్వడం కానివ్వండి, లూజ్ మోషన్స్ అవ్వడం కానివ్వండి, వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, అనీజీగా ఉండడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి సమ్మర్ సీజన్లో ఎక్కువగా. సో మనం ఇప్పుడు అవుట్ సైడ్ మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యి వచ్చేసరికి కూడా మనకి మన బాడీలో ఈ టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ హీట్ వల్ల. సో దానివల్ల కూడా మనకి ఈ సన్ స్ట్రోక్ లాంటివి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ సమ్మర్లో అయితే కనుక మనం ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాల్సింది జ్యూసెస్ అండి. జ్యూసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ మనము ఎక్కువగా అయితే కనుక లిక్విడ్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే కనుక మన బాడీ డీహైడ్రేషన్ కిందకి అవ్వకుండా మనం సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతుంటే, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అయితే కనుక హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చండి. హోమియోలో మనకి మెడిసిన్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అండి. ఇవి కంప్లీట్లీ మనకి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ అంటే చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.